హాయ్ హలో దిస్ ఈజ్ శ్రీకాంత్. వెల్కమ్ టు శ్రీ స్టోరీస్. వర్షాకాలం సీజన్ వచ్చిందంటే చాలు రైతులు వ్యవసాయం పనులతో బిజీ అయిపోతుంటారు. క్రాప్ లోన్స్ పే చేసేవాళ్ళు మరియు కొత్తగా తీసుకునే వాళ్ళతో బ్యాంకుల్లో కూడా బిజీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో ఒకవేళ మీ అకౌంట్లో కనుక డబ్బులు ఉన్నట్లయితే మీ క్రాప్ లోన్ని ఫోన్పే నుండి ఎలా పే చేయాలో తెలుసుకుందాం. ఒక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఏ రోజైతే మీ క్రాప్ లోన్ పే చేయాలని అనుకుంటున్నారో ఆ రోజు నాటికి మీ లోన్ ఎంత ఉందో బ్యాంకులో అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకుల్లో తీసుకున్న లోన్లపైన వడ్డీ అనేది ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు మీ లోన్ 10,500 ఉందనుకుంటే తర్వాత రోజు ఆ లోన్ 10,505 రూపాయలు అవుతుంది. ఇలా రోజు రోజుకి వడ్డీ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చూసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది క్రాప్ లోన్కి జమ చేసేటప్పుడు మాత్రమే పనిచేస్తుంది. వేరే లోన్లు అంటే గోల్డ్ లోన్ కానీ ఏదైనా షాప్ పర్పస్ తీసుకున్న లోన్లకు కానీ ఈ పద్ధతిలో పేమెంట్ చేయలేమన్నమాట. ఇప్పుడు మీ ఫోన్పే నుండి క్రాప్ లోన్కి ఎలా పేమెంట్ చేయాలో చూద్దాం. మీ ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న టు బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ క్రాప్ లోన్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ క్రాప్ లోన్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. కొన్ని ఫోన్లో మాత్రం ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదని చూపెడుతుంది. కాబట్టి మీరు ఎంటర్ చేయాలని అక్కడ అడిగితే ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది అని చూపెడుతూ ఉంటే కనుక మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి అని చూపెడితే ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ ఉన్న నెక్స్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు పైన ఎంటర్ చేసిన క్రాప్ లోన్ అకౌంట్నే మరొకసారి ఇక్కడ కూడా రీఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్ని రెండోసారి ఎంటర్ చేసిన తర్వాత ఈ అకౌంట్ ఎవరిదో వాళ్ళ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఎవరిదో వాళ్ళ పేరు ఎంటర్ చేసిన తర్వాత ఈ కింద కనిపిస్తున్న నిక్ నేమ్ అనే ఆప్షన్ ఇది ఆప్షనల్ అన్నమాట. అంటే ఎంటర్ చేయకపోయినా పర్లేదు, కాబట్టి ఇది వదిలేయండి. తర్వాత ఇక్కడ ఉన్న ప్రొసీడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ క్రాప్ లోన్కి ఎంతైతే పేమెంట్ చేయాలో అంత అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా చూపిస్తున్న అకౌంట్లో డబ్బులు ఉన్నట్టయితే పే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ డిఫాల్ట్ అకౌంట్లో డబ్బులు కనుక లేనట్లయితే ఇక్కడ ఉన్న ఆప్షన్తో మీకు ఏ అకౌంట్లో అయితే డబ్బులు ఉన్నాయో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని పక్కకున్న పే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఓకే చేసినట్లయితే మీ క్రాప్ లోన్కి పేమెంట్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. క్రాప్ లోన్ కాకుండా వేరే లోన్లు కూడా ఇలాగే ఫోన్పేలో ఎలా పేమెంట్ చేయాలో మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలా మీకు ఉపయోగపడే బ్యాంకులకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి విషయాలు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మీ ద్వారా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.